being provided, lighting with ventilation, proper ventilation is being provided. ఈ యూరినల్స్ అదన్నీ ప్రొవైడెడ్ విత్ ఎయిర్పోర్ట్ ఎట్లాగా ఉన్న ఫెసిలిటీస్ ఎట్లాగా చేసినారో అట్లాగా డిజైన్ చేసి ఇచ్చినారు. వీ హ్యావ్ టాయిలెట్స్ విత్ బెస్ట్ ఆఫ్ ద టెక్నాలజీ అండ్ బెస్ట్ ఆఫ్ ద మెటీరియల్స్ ఇస్ బీయింగ్ యూస్డ్ టు ఎన్హాన్స్ ప్యాసింజర్ కన్వీనియన్స్. మీరు ఇప్పుడు చూస్తున్నట్టు బేగంపేట్ రైల్వే స్టేషన్లో ఈ ఎస్కలేటర్స్ ప్రొవైడ్ చేసాం. అప్ అండ్ డౌన్ ప్లాట్ఫామ్ 1లో కూడా, ప్లాట్ఫామ్ 2లో కూడా. సో 4 ఎస్కలేటర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంతో పాటే 2 లిఫ్ట్స్ కూడా వచ్చాయి. ముఖ్యంగా మనం గమనిస్తే ఇక్కడ ర్యాంప్ చూడొచ్చు. అంటే దివ్యాంగజన్ ప్యాసింజర్స్కి ఇబ్బంది కాకుండా ర్యాంప్ను కూడా డెవలప్ చేయడం జరిగింది. తర్వాత మనం పైకెళ్ళి ఎఫ్ఓబి చూద్దాం. 12 మీటర్స్ ఎఫ్ఓబి కూడా డెవలప్ చేశాము. యూజువల్గా మనకి అంటే ఇప్పుడున్న కండిషన్లో 6 మీటర్స్ అంటే మ్యాక్సిమం పెడుతున్న ఎఫ్ఓబిస్ ఉన్నాయి, లేదంటే 4 మీటర్స్ కూడా ఉన్నాయి. సో ఈ 12 మీటర్ ఎఫ్ఓబి అనేది చాలా విడ్త్తో ఉంటుంది. రాబోయే అంటే ప్యాసింజర్స్ కూడా మనకి ఇక్కడ డబుల్ ట్రిపుల్ అయినా కూడా రాబోయే 30-40 సంవత్సరాలకు సరిపడా రిక్వైర్మెంట్ తీసుకొని డెవలప్ చేయడం జరిగింది. ఇన్విటేషన్ మన్నించి వచ్చిన మీడియా మిత్రులందరికీ స్వాగతం. బేగంపేట రైల్వే స్టేషన్లో మనం ఎంట్రీ నుంచి కూడా అంతా కూడా ఒక విజువల్ ట్రీట్ లాగా ఉండే విధంగా అత్యద్భుతమైన ఫసాడ్ డెవలప్ చేయడము, పోర్టికో డెవలప్ చేయడము, బయట ల్యాండ్స్కేపింగ్ చేయడము, అప్రోచ్ రోడ్ డెవలప్ చేయడము, అలాగే సర్క్యులేటింగ్ ఏరియాని పూర్తిగా కన్వీనియంట్గా ఫ్రెండ్లీగా ఉండే విధంగా పార్కింగ్ వ్యవస్థను డెవలప్ చేయడము, స్టేషన్లోకి వచ్చిన తర్వాత ప్యాసింజర్స్ యూజ్ చేసి అంటే బుకింగ్ కౌంటర్స్ కావచ్చు, వెయిటింగ్ హాల్స్ కావచ్చు, లిఫ్ట్స్, ఎస్కలేటర్స్, ఇలా అన్నీ కూడా టాయిలెట్స్ అన్నీ కూడా అంటే ఇప్పుడున్న రిక్వైర్మెంట్కి అనుగుణంగా, అలాగే అంటే ఒక మోడర్న్ టచ్ ఇస్తూ యూజర్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా వీటన్నిటిని తీసుకురావడం జరిగింది. జంట నగరాల్లోని బేగంపేట రైల్వే స్టేషన్ 26.55 కోట్లతో డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు మొదటి దశలో రెడీ అయిన 103 రైల్వే స్టేషన్స్ని ప్రైమ్ మినిస్టర్ గారు 22వ తారీఖు రోజు ఇనాగ్రేట్ చేయబోతా ఉన్నారు. ఇప్పుడు చాలా ఎయిర్పోర్ట్ని తలపించే విధంగా డెవలప్ చేస్తూ ఉన్నాం. ఇది మన అందరి బాధ్యత, వీటిని అంటే రైట్ స్పిరిట్లో రైట్ కండిషన్లో పెట్టడానికి. సో వచ్చేవారు కూడా వీటిని ప్రాపర్గా యూజ్ చేసుకొని అంటే అందరికీ కంఫర్ట్ ఉండేలాగా చూస్తారని మనవి. థ్యాంక్ యూ.